డిసెంబర్ పువ్వులు. పూర్వకాలమందు రష్యా దేశపు ఒక పల్లెటూరిలో ఒక శ్రీమంతుడుండేవాడు. అతనికి సోనియా అనే కూతురు. సోనియా తల్లి పోవటం చేత తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు నటాషా అనే ఒక కూతురు. నటాషా పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె తల్లికి సవతి కూతురిపైన అసూయ ఎక్కువ కాజొచ్చింది. పాపం తల్లి కూతుళ్ళు సోనియాను యమయాతనలు పెట్టసాగారు. సోనియా చక్కని చుక్క, బుద్ధిమంతురాలు. ఓరిమికి పెట్టింది పేరు. సవతి తల్లి ఎన్ని తిప్పలు పెట్టినా భరించేది. తన మీద పడిన ఇంటెడు చాకిరీ సంతోషంగా చేసేది. ఇదంతా తండ్రికి తెలుసు. అయినా వాళ్లను ఏమీ అనలేకపోయేవాడు. ఏదో ఒక వంక పెట్టి తల్లి కూతుళ్ళు సోనియాను వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నారు. ఏదైనా అసాధ్య కార్యమొకటి ఒప్పజెప్పి తిరిగి ఇంటి మొహం చూడకుండా ఏ అడవులలోనో పడి తిరుగులాడుతూ ఉండేటట్టు చేద్దామనుకున్నారు. అది డిసెంబరు నెల, గడ్డు శీతకాలం. రష్యా దేశంలో శీతాకాలం అంటే మన దేశంలో లాగా కాదు. భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. మొక్క అనేది మొలవనే మొలవదు. సవతి బిడ్డ సోనియాను తల్లి చేరబిలిచి, అమ్మాయి, కొండమీద పూచే పువ్వులు కాసిన్ని వైద్యంలోకి కావాల్సి వచ్చాయి. ఏ శ్రమలైనా పడి ఆ పువ్వులు పట్టుకురావాలి. నువ్వెంటనే వెళ్ళు అంటూ వేగిరపెట్టింది. సంతోషంతో బయలుదేరింది సోనియా. పీడ వదిలింది. ఇక అది మళ్లీ గడప తొక్కటం కల్లా అని తల్లి కూతుళ్ళు అనుకొని సంతోషించారు. సోనియా పోయి పోయి అడవులెన్నో తిరిగి తిరిగి కొన్నాళ్లకు ఒక కొండ ప్రదేశం చేరుకున్నది. అదంతా మంచుమయం. దారి తెన్ను తెలియటమే లేదు. అయితే అల్లంత ఎత్తున మినుకు మినుకుమంటూ ఒక చిన్న వెలుగు అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చింది. ఆ వెలుగు గుర్తుగా పెట్టుకొని ఆమె అదే వైపు పోసాగింది. చేరువకు పోయిన కొద్దీ ఆ వెలుగు పెద్దది కాజొచ్చింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా దగ్గరకు వెళ్ళింది. అది ఒక చలిమంట. దాని చుట్టూతా కొంతమంది పురుషులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ చలి కాచుకుంటున్నారు. సోనియా ధైర్యంగా మంట దగ్గరకు వెళ్ళి కూర్చున్న వారికి నమస్కరించింది. కూర్చున్న వాళ్ళు 11 మంది. అక్కడ్నే పక్కన ఎత్తైన ఒక సింహాసనం మీద ఒక ముసలిరాజు తలపైన కిరీటము, చేతిలో రాజదండము ధరించి కూర్చున్నాడు. సోనియా పెట్టిన నమస్కారాన్ని ఆయన అందుకున్నాడు. కూర్చొని ఉన్న 11 మందిలో ఒక ఆయన ఆమెను పలకరిస్తూ, అమ్మాయి, నీవెవరు? మానవులు చొరరాని ఈ ప్రదేశానికి ఈ అపరాత్రి వేళ పనిగట్టుకొని ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగి కొంతసేపు ఊరుకొని, మేము మాసాలను పాలించే రాజులం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ మొదలైనవి మా పేర్లు. ఏడాది 12 నెలలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్కరం అధిపతిగా ఉంటాం. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న ఆయన డిసెంబర్ మహారాజులుంగారు అని ఆమెకు తెలియజెప్పాడు. సోనియా ఆ డిసెంబర్ మహారాజులుంగారికేసి తిరిగింది. ఆ మంట యొక్క కాంతికి బంగారు బొమ్మలాగా మెరిసిపోయే ఆ బాలికను రాజు చూశాడు. ఆమె ముఖం చిరునవ్వుతోనే ఉన్నప్పటికీ అమాయకమైన దైన్యంతో కూడి ఉన్నట్టు కనిపించింది. దయనీయమైన ఆమె చరిత్ర వినటంతోనే డిసెంబర్ రాజు ఆమెను ఓదారుస్తూ తన గద్దె దిగి మంట వద్ద కూర్చొని ఉన్న జూన్ రాజును సింహాసనం ఎక్కమన్నాడు. జూన్ రాజు గద్దె మీద కూర్చొని ఆజ్ఞాపూర్వకంగా ఒకసారి దండం ఊపేసరికల్లా కొండ మీద మంచు త్రుటిలో కరిగిపోయింది. చూస్తూ ఉండగానే భూమి అంతా పచ్చగా కనుల పండుగ్గా కనిపించింది. మొక్కలు మలిచాయి, చేలు పండాయి, పూల మొక్కలు పుష్పించాయి, చెట్లు కాయలతో నిండిపోయాయి. రాజు అనుమతిపైన సోనియా అపరిమితమైన సంతోషంతో ఒడి నిండా కావాల్సినన్ని పువ్వులు కోసుకున్నది. పువ్వులు సృష్టించి ఇవ్వటమే గాకుండా ఇంటికి వెళ్లే వరకు అవి వాడిపోకుండా ఉండేటట్టు కూడా రాజు వరమిచ్చాడు. సోనియా కోరిక నెరవేర్చడంతోనే జూన్ రాజు గద్దె దిగి మళ్లీ చలిమంట వద్దకు పోయాడు. అప్పుడు డిసెంబర్ మహారాజులుంగారు యథాప్రకారం గద్దె ఎక్కాడు. జూన్ రాజు దిగటంతోనే మొక్క మోడు మాయమైపోయాయి. డిసెంబర్ రాజు ఎక్కటంతోనే మళ్లీ కొండలన్నీ మంచుతో ఘనీభవించాయి. 12 రాజులకు సోనియా కృతజ్ఞత తెలిపి సెలవు తీసుకుని వెళ్లిపోయి ఇల్లు చేరుకున్నది. సోనియా కంటబడేసరికల్లా తల్లి కూతుళ్లకు అమితాశ్చర్యం కలిగింది.
ఆమె తిరిగి వస్తుందని వాళ్ళు కలలోనూ తలచలేదు. పైగా అకాలంలో పువ్వులు పుట్టించుకువచ్చి ఒక అసాధ్య కార్యాన్ని సాధించుకువచ్చిన ఆమె ప్రజ్ఞకు మరీ ఆశ్చర్యం పొందారు. అంతేకాదు ఆమె పైన అసూయ చెందారు. ఈ పువ్వులు ఎక్కడ పుట్టించుకొచ్చావు చెప్పు అని వాళ్ళు గద్దించారు. సోనియా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అపురూపమైన ఈ పువ్వులను తీసుకువద్దామని నటాషా కూడా బయలుదేరింది. శ్రమపడి కొండ ప్రదేశం చేరుకున్నది. ఈమెకు కొండ మీద వెలుగు, మంట చుట్టూ కూర్చొని ఉన్న రాజులు కనిపించారు. అందులో ఒక రాజు ఆమెను పలకరించాడు. అందుకామె కోపంగా, పోవయ్యా పెద్ద మనిషి, నా గొడవ నీకెందుకు అని అనేసి తన దారిన పోబోయింది. 4 అడుగులు వేసిందో లేదో రాజు దండం తిప్పేసరికి దబదబా మంచు పెళ్ళలు మీద పడి మరి ఆనవాలు లేకుండా ఆమె కప్పబడిపోయింది. కూతురు కోసం ఆత్రంతో తల్లి ఎదురుచూసింది. ఎన్నాళ్లకు రాకపోవటంతో తనే బయలుదేరింది. ఈమె కూడా శ్రమలు పడి కొండ చేరుకున్నది. రాజులు వేసిన కుశల ప్రశ్నకు ఈమె కూడా వికటంగానే జవాబు చెప్పేసరికి కూతురుకు పట్టిన గతే తల్లికి పట్టింది. తల్లి కూతుళ్ళు తిరిగి రాకపోవటంతో సోనియాకు కలవరం పుట్టింది. ఆమె మళ్ళీ మంచుకొండల వద్దకు పోగా ఆ రాజుల వల్ల జరిగిన సంగతంతా తెలిసింది. సోనియా తన మాట మంచితనంతో వారి మనసులు కరిగించి సవతి తల్లిని నటాషాను బతికించుకున్నది. జూన్ మాసంలో పూయవలసిన పువ్వులను ప్రత్యేకించి సోనియా కోసం డిసెంబర్ నెలలోనే సృష్టించి ఇచ్చిన జూన్ మహారాజు ఆజ్ఞ ప్రకారం ఆ పువ్వులకు డిసెంబర్ పువ్వులనే పేరు శాశ్వతంగా నిలిచిపోయింది.